నమస్తే అందరికీ T9 న్యూస్ కి స్వాగతం. గుజరాత్ స్టేట్ లో ఉన్న సూరత్ లో శ్రీ తెలుగు అయ్యప్ప సేవా సమితి వాళ్ళు చేస్తున్న శ్రీ స్వామి అయ్యప్ప రథయాత్ర ప్రోగ్రామ్ కి వచ్చేసినాం. ఈ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న చేస్తారన్నమాట. అయ్యప్ప స్వామిల విశేషత ఏంటో స్వామిల్ని అడిగి తెలుసుకుందాం. అయ్యప్ప మాల వేసుకున్న స్వామిల్ని గురుస్వామిల్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే స్వామి, నేను T9 న్యూస్ రిపోర్టర్ కృష్ణవేణి. స్వామి మీ పేరు చెప్తారా? వెంకయ్య స్వామితో మాట్లాడదాం. స్వామి ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మీరు పూజ చేపిస్తున్నారు? 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు స్వామి? ఖమ్మం నుండి వచ్చారు. మరి విశిష్టత చెప్తారా? దీపారాధన ఈ రోజు ఆడవాళ్ళతో అంటే మహిళలతో పట్టిస్తున్నారు కదా, దాని విశిష్టత చెప్తారా కొంచెం? అది నగర భజన అంటారు దీన్ని, నగర సంకీర్తన. అది గ్రామోత్సవం, గ్రామంలో ఇలా దీపోత్సవం చేయటం, ఆ సంకీర్తన చేయటం వల్ల స్వాముల్లో యశస్సు అంటే తేజస్సు, ఇక్కడ మంచి ప్రవర్తన అంటే మంచి యొక్క విధానం, సత్సంతానం, వాళ్ళకి చక్కని ఆరోగ్యం, సకల సంపదలు కలుగుతాయని చెప్పి. స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. స్వామి మీ పేరు చెప్తారా? జీవన్ కుమార్. జీవన్ స్వామి చెప్తారా మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను తెలంగాణ నుంచి వచ్చాము. తెలంగాణ ఖమ్మం నుండి. నేను 14 సంవత్సరాలు అవుతుంది మాల వేసుకోబట్టి. కాకపోతే ఇక్కడ గుజరాత్ ఇక్కడ సూరత్ రాబట్టి ఒక 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. 3 సంవత్సరాల నుంచి లాస్ట్ టైం వస్తారా? వస్తాము గురుస్వామి గారితో వస్తాము. కానీ ఇక్కడ చూసిన తర్వాత చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చూడాలని అంత దూరం నుంచి కూడా ఒక 4-5 డేస్ ఇక్కడ స్పెండ్ చేసి మా గురువు గారితో స్పెండ్ చేసి ఇక్కడ కన్నుల పండుగ వైభవంగా జరుగుతుందని నేను ఎక్కడా ఊహించలేదు కూడా. వాళ్ళు ఇచ్చేటువంటి ఆహ్వానం కానీ, వాళ్ళు ఇక్కడ సూరత్లో వచ్చేటువంటి స్వాములు కానీ, వాళ్ళు మమ్మల్ని ఒక దేవుడి లెక్క భావించి మమ్మల్ని ఇక్కడ చాలా మంచిగా చూసుకున్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎంతో అంగరంగ వైభవం జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం. స్వామి శరణం. నా పేరు కిట్టుబోగా, నేను T9 న్యూస్ యాంకర్ని. చెప్తారా స్వామి ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు ఇక్కడ? స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. గత 15 సంవత్సరాల నుంచి లింబాయ్ సూరత్ ప్రతాప్ నగర్లో మార్కండేశ్వర మహాదేవ్ మందిర్లో ఈ అయ్యప్ప ఊరేగింపు డిసెంబర్ 31 తారీఖు నాడు జరపడం జరుగుతుంది. స్వామి ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు? 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే స్వామి ఈ అయ్యప్ప ఊరేగింపులో 600 మంది స్వాములు ఆడవాళ్ళతోటి దీపాలు తీసుకొని అయ్యప్ప ఊరేగింపు కూడా తీసుకుపోతాం స్వామి. అలాగనే వచ్చేసి 1వ తారీఖు నాడు అయ్యప్ప అగ్నిగుండము పడిపూజ చేస్తాం స్వామి. 2వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం చేస్తాం స్వామి. గత 20 సంవత్సరాల నుంచి సూరత్లో లింబాయత్ ప్రతాప్ నగర్ మార్కండేశ్వర మహాదేవ్ మందిర్లో మేము అయ్యప్ప ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం ఇలా 20 సంవత్సరం చేస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మాకు స్వామివారి విశేషత చెప్తారా? ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటారు? ఫస్ట్ వేసుకున్న స్వామి పేరు ఏంటిది? తర్వాత వేసుకున్న స్వామి పేరు ఏంటిది? మన సూరత్లో లింబాయి ప్రతాప్ నగర్లో ఫస్ట్ వేసుకున్న స్వామి నేనే స్వామి. ఇక్కడ భవానీ గురుస్వామి అని నేనే ఫస్ట్ ఇక్కడ వేసుకున్న స్వామి. అప్పుడు ఒక 5 మంది స్వాములు వేసుకున్నాను స్వామి. తర్వాత ఒకళ్ళిద్దరు, ఇప్పుడు కమ్సేకం 120 మంది అనికేది స్వామి. 120 మంది స్వాములు ఉన్నారు. నేను ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు 5 మంది స్వాములే ఉన్నాను స్వామి. ఆ విధంగా అయ్యప్ప మాకు ఆశీస్సులు కలిగించిండు. ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు నేను నాన్ స్టాప్గా మాలేసుకున్నాను స్వామి. ఏ ఒక్క సంవత్సరం ఆపకుండా 18 సంవత్సరాలు మాలేసుకున్నాను. ఇప్పటికి నేను 22 సంవత్సరాలు మాలేసుకున్నాను స్వామి. అదంతా అయ్యప్ప ఆశీస్సులు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి దీపారాధన విశేషం గురించి చెప్తారా కొంచెం? దీపారాధన అంటే స్వామివారి ఊరేగింపులో ఇది ఒక ప్రత్యేకత స్వామి. స్వామి ఊరేగింపుగా మాతా స్వాములతో దీపారాధన పట్టుకొని తీసుకెళ్ళటం. ఇలా మహిళలు ఎంతమంది పట్టుకుంటున్నారు దీపాలు? ఈసారి 600 మంది అయ్యారు స్వామి. దీపం ఎలా తయారు చేస్తారు చెప్తారా స్వామి? స్వామి ఇప్పుడు మనం వచ్చేసి కాటన్ క్లాత్ ఉంటుంది, దాన్ని మనం కొద్దిగా రైస్ బియ్యం వేసి ఒక ఒత్తి వేసి కొట్టి చుట్టడం, మన కొబ్బరికాయలు పలగొట్టి క్లాత్ తో రైస్ వేసి తయారు చేస్తారు స్వామి. దీపం అంటే మన కొబ్బరికాయలు స్వామి. కొబ్బరికాయ దీపం తయారు చేస్తారు. కొబ్బరికాయతో దీపం. అవును స్వామి. కొబ్బరికాయ పలగొట్టి అలా 2 ముక్కలలో పెట్టి. మరి స్వామి ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు ఈ దీపారాధన? అంటే 600 దీపాలు అన్నారు కదా స్వామి. మరి 600 దీపాలు ఎన్ని రోజుల నుండి తయారు చేస్తారు? 20 రోజులు అయింది స్వామి. 20 రోజులు అందరు స్వామి కలిసి చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణం. చూసిలు కదా, ఇన్నరు కదా స్వామిని చెప్పింది. స్వామి విశేషత గురించి దీపాలు పట్టుకునే ఆనవాయితీ 20 సంవత్సరాల నుండి నడుస్తుందంట. మహిళా భక్తుల ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు చెప్తారా? లక్ష్మీ. నా పేరు. నేను T9 న్యూస్
నుండి వచ్చేసిన లక్ష్మి గారితో ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎన్ని సంవత్సరాలుగా ఈ దీపారాధన మీరు పడుతున్నారు? 20 సంవత్సరాల నుండి వీళ్ళు మాలేస్తుండే 20 సంవత్సరాల నుండి ఈ దీపారాధన నడుస్తుంది. 20 సంవత్సరాల నుండి వేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా పట్టుకోవడం? 31 తారీఖు డిసెంబర్ అంటే వేరే వేరే పార్టీలకు ఇట్లా వెళ్తారు, అట్లా కాకుండా దేవుడి పూజలో ఉందామని వచ్చేసి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుండి పడుతున్నారు? ఈ దీపారాధన చాలా కానుండి పడతాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు చెప్తారా? లలిత. లలిత గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి పడుతున్నారు? ఫస్ట్ టైం పడతానా చూడాలని అనిపిస్తుంది. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం కూడా మంచిగా అనిపిస్తే మళ్ళీ పడదామని అనుకుంటాను. మరి ఇంతమందిని చూసి ఫస్ట్ టైం వచ్చినారంట, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా వారి రథయాత్ర కానీ అన్ని చూసి మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే రావాలని మేము కూడా కోరుకుంటాను. అదే నేను కూడా అలాగే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే కాళికామాత దర్శనం చేసుకుందాం. నమస్తే అమ్మ, దీవించండి నన్ను. చెప్పండి మాత, మీకు భక్తులందరినీ చూసి మంచిగా అనిపిస్తుందా? రంగరంగ వైభవం అనిపిస్తుంది. మాలేసుకున్నారు అయ్యప్ప మీరు? ఎన్ని రోజులు అయితే? నెల అయిపోతుంది. బాలస్వామి, మణికంఠ స్వామి, ఏ స్వామి? కన్యస్వామి. కన్యస్వామి కాళికా రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. స్వామియే స్వామి వారి ఊరేగింపు, పల్లకి, రథయాత్ర, కేరళ నుండి కళాకారులు వచ్చేసి చూస్తూనే ఉండండి T9 న్యూస్. అయ్యప్ప స్వామి రథయాత్రలో చాలా విశేషత ఉన్నది. అదేంటంటే ఈ రథయాత్రలో మహిళలందరూ దీపాలు పట్టుకొని పాల్గొంటారన్నమాట. ఇవో ఇన్ని దీపాలు ఉన్నాయి. ఈ దీపాలు కూడా ఎట్లా చేస్తారో స్వామిని అడిగి తెలుసుకున్నాం కదా. మహిళలందరూ 10-20 రోజుల ముందే టోకెన్స్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఆరతి తీసుకుంటారనమాట. ఈ ఆరతులు మొత్తం స్వామి వారిలే స్వయంగా చేస్తారన్నమాట. ఈ ప్రోగ్రాంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి రథయాత్రలో మహిళలు ఇలా దీపారాధన చేయడమే ఇక్కడ స్పెషల్ అన్నమాట. స్వామివారి రథయాత్ర సూరత్లో మంగళ భవన్ నుండి మార్కండే మందిర్ వరకు ఉంటదన్నమాట. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమైన అతిథులు కూడా వచ్చిండ్రు. బాలస్వామిలు, కన్యస్వామిలు, మణికంఠ స్వామిలు మస్తుగా డ్యాన్సులు వేసేసిండ్రు. కేరళ నుండి కళాకారులను కూడా పిలిపించడం జరుగుతుంది. ఇక మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కేరళ నుండే వచ్చిందన్నమాట. ఈ ప్రోగ్రామ్ సూరత్లోనే పెద్ద విశేషత అన్నమాట. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. 20 సంవత్సరాలుగా గిట్లనే కంటిన్యూగా చేస్తున్నారట. ఇది 21 సంవత్సరం. ఇంకెంతో ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకెంతో మంది భక్తులు పాల్గొన్నారు.